ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 9వ అధ్యాయం. నిన్న అజామిళుణ్ణి తీసుకెళ్ళటానికి విష్ణుదూతలు యమదూతలు వచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఎవరు అజామిళుణ్ణి తీసుకుని వెళ్తారు అనేది కార్తీక పురాణం 9వ అధ్యాయంలో చూస్తాము. విష్ణు పార్షద యమదూతల వివాదం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుంచి వచ్చినాము. మీ ప్రభు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ముల్ని తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపించుతారు అట్లా అని అడుగుతారు. అందుకు జవాబుగా యమదూతలు చెప్తున్నారు, విష్ణుదూతలారా, మానవుడు చేసే పాపపుణ్యములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రి పగుళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడుకు వచ్చి విన్నవిస్తూ ఉంటారు. మా ప్రభు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుడి అవసాన కాలమున మమ్మల్ని పంపించి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినండి. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రాలను నిందించేవాళ్ళు, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసేవాళ్ళు, పరస్త్రీలను కామించేవారు, పరాన్న భక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కుల వృత్తిని తిట్టి హింసించేవాళ్ళు, జీవహింస చేయువారు, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారు, జారత్వం, చోరత్వం, భ్రష్టులుగా వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవాళ్ళు, చేసిన మేలు మర్చిపోయే కృతజ్ఞులను, పెండ్లిండ్లు శుభకార్యాలు జరగనీయకుండా అడ్డు తగిలేవారును పాపాత్ములు. వాళ్ళు చనిపోగానే తన కడుకు తీసుకువచ్చి నరకమందు పడదోసి దండించి మా యమధర్మరాజు గారి ఆజ్ఞ, దండించాలి అని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అట్లుండగా ఈ అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వారి వరుసలు లేకుండా సంచరించి పాపాత్ముడు. వీణ్ణి విష్ణులోకమునకు ఎట్లా తీసుకొని పోతారు మీరు అట్లా అని అడగా విష్ణుదూతలు చెప్తున్నారు, ఓ యమకింకల్లారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్తాము వినండి. సజ్జనులతో సహవాసం చేసేవాళ్ళు, జప దాన ధర్మములు చేసేవాళ్ళు, అన్నదానం, కన్యాదానం, గోదానం, సాలగ్రామ దానము చేసేవాళ్ళు, అనాథ ప్రేత సంస్కారములు చేసేవాళ్ళు, తులసి వనమును పెంచేవాళ్ళు, బావిలు తటాకాలు తవ్వించేవాళ్ళు, శివ కేశవుల్ని పూజించేవాళ్ళు, సదా హరినామస్మరణ చేసేవాళ్ళు, మరణకాలంలో నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుణ్ణి కానీ స్మరించిన వారు, తెలిసి కానీ తెలియక కానీ మరి ఏ రూపంలో కానీ హరినామస్మరణ చెవిన పడితే కూడా వాళ్ళు పుణ్యాత్ములే. కాబట్టి అజామిళుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలంలో నారాయణ అని పలికినాడు. అజామిళుడు విష్ణుదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యపడి, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేను ఈ రోజు వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ఏ ధర్మములు కానీ చేసలేదు. నవమాసములు మోసి కని పంచిన తల్లిదండ్రులకు కూడా నేను ఏ పని చేయలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడై నీచ కుల కాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని మీద ఉన్న ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను ఇంత ఘోర నరక బాధల నుండి రక్షించుతున్న ఆ వైకుంఠవాసుడు ఇలా వైకుంఠానికి తీసుకొని పోతున్నాడు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను. నా పూర్వజన్మ పుణ్యఫలమే, నా తల్లిదండ్రుల పుణ్యఫలము నన్ను రక్షించింది అని పలికి సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళాడు. కాబట్టి జనక మహారాజా, తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎట్లా బొబ్బలెక్కుతుందో బాధ కలుగుతుందో అట్లనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షం పొందుతారు. ఇది ముమ్మాటికి నిజం. నవమోధ్యాయం 9వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.